అదేవిధంగా జిల్లా స్థాయిలో ఒక టాస్క్ ఫోర్స్ టీంని, జిల్లా స్థాయిలో జిల్లా అధికారులు, మండల స్థాయిలో మరియు ఓబీలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఇద్దరు లో ఆ డ్రైవ్ బెనిఫిట్ తీసుకోవాలనేటువంటి ఒక డ్రైవ్ ఉంది. దానివల్ల వాళ్ళంతా నీ దగ్గరికి వస్తారు, సింపుల్గా ఏదో పని అయిపోతుంది. టెక్నికల్ గా ఏదో ఇటు ఎన్నికల కాగా ఏదో వేరే టెక్నికల్ గా చూడాలనుకుంటే ఏదో చేస్తాం, వాడు మేము ఉన్నాము, చూడండి మా ఇల్లు ఉంది, మా ఆధార్ ఉంది, ఇది ఉంది, అది అని చెప్పేసి డైరెక్ట్. బట్ ఇక్కడ అట్లాంటిది కాదు. ఇది మెంటర్, నాట్ మెంటర్. సో మెంటర్ ప్రోగ్రామ్ ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మిమ్మల్ని ఏమన్నామండి, కానీ ఈ ప్రోగ్రామ్ వచ్చేటప్పుడు మిమ్మల్ని డిఫరెంట్ రోల్ రొటీన్ చేయాలి. ఇప్పుడు అర్థమైంది మెంటర్ అని చెప్తున్నాను కాబట్టి ఇక్కడ మెంటర్ అవ్వడానికి అందులో దొరలే అగ్రికల్చర్ ఆఫీసరు, వెటర్నరీ ఆఫీసరు, మండల్ లైక్ routine government officer. It is something different. How to, make the people convinced that you should pour to level up the milk producers. Atla there are so many objectives. అయితే ఇది మనము నేను చెప్పినటువంటి ఈ బ్యాక్గ్రౌండ్ లో ఒక ఓరియంటేషన్ లో ఉన్నటువంటి ఈ మిల్క్ ప్రొడ్యూస్ ని మనం కాస్త డిఓరియంట్ చేసి మనం లోకల్ అరేంజ్మెంట్ ఇంపార్టెంట్. సో ఆ లోకల్ అరేంజ్మెంట్ మనం ఏమంటున్నాం, విలేజ్ లెవెల్ టాస్క్ ఫోర్స్. ఐ నో ది రోల్ ఆఫ్ పాలిటిక్స్ ఇన్ ద విలేజ్. తర్వాత ఐ నో ది సోషల్ డైమెన్షన్. అమూల్ ప్రాజెక్ట్ ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలనే దాని మీద ఒక ఎస్ఓపి మనం ట్రాక్ చేసుకున్నాం. దీనికి సంబంధించి మనం జిల్లా స్థాయి నుంచి విలేజ్ లెవెల్ దాకా ఎవరు ఎలాంటి రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ ప్లే చేయాలనే దాని మీద క్లారిటీ తీసుకోవడం చాలా ముఖ్యం. దీనికోసం మనము ఈ ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ జిల్లా స్థాయిలోనే ఏర్పాటు చేయాలనేది నేను డిసైడ్ చేశాను. మామూలుగా చాలా కార్యక్రమాల్లో ఇప్పుడు మీకు మండల లెవెల్ టాస్క్ ఫోర్స్ మిమ్మల్ని పీఓటీసీగా పరిగణించి విషయాలన్నీ మీకు చెప్తే జిల్లా స్థాయిలో మీరు ఇద్దరు వెళ్ళి ఆ తర్వాత విలేజ్ లెవెల్ వాళ్ళు మీరు తయారు చేసుకుని కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలనేది మామూలుగా. బట్ ఈ కార్యక్రమానికి అమలు చేసేదానికి టైం తక్కువగా ఉండడం, వెరీ షార్ట్ టైం. రెండోది ఇది కొద్దిగా గవర్నమెంట్ పరంగా కరెక్ట్ గా గ్రౌండ్ అవ్వాలి. డీవియేషన్ ఎక్స్పెక్టెడ్. సో అందువల్ల బికాస్ ఆఫ్ సీరియస్నెస్ ఆఫ్ ది ఇంప్లిమెంటేషన్ ఈ గ్రౌండ్ లెవెల్లో అంటే విలేజ్ లెవెల్లో వాళ్ళకి కూడా కనీసం either end of the orientation session or the beginning of the orientation session మేము కూడా వచ్చి అడ్రస్ చేయవచ్చున్నాం. దానివల్ల మనకు ఎవరైతే కటింగ్ ఏజ్ లో పనిచేస్తారో వాళ్ళకి సీరియస్నెస్ వెళ్తుంది. సో ఇప్పుడు ఈ ఏదైతే మన స్ట్రాటజీ ఉందో దానంతా కూడా వాస్తవంగా మీకు ఒక డ్రాఫ్ట్ ఫామ్ లో ఆపరేషన్స్ చేసుకోకి కూడా జరిగింది. దానికి మీ సైడ్ నుంచి ఏమైనా మిస్టేక్ ఉంటే పాయింట్స్ కానీ లేదా కొన్ని ఐటమ్స్ కానీ ఏమైనా మిస్టేక్ అవి కూడా మీకు చెప్పండి. అది ప్రొసీజర్లో ఇన్కార్పొరేట్ చేసి ఈవినింగ్ దాన్ని నేను సంతకం పెట్టి అప్రూవల్ ఇస్తాను. సో అందువల్ల ఇప్పుడు ఈ ఎస్ఓపిలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా రేపు మీరు ట్రైనింగ్ తీసుకునేటప్పుడు ఆ సంబంధిత మండల్ లెవెల్ మెంటర్స్
మొత్తం టాస్క్ ఫోర్స్ సహా. అట్లాగే విలేజ్ లెవెల్లో ఇప్పుడు ఎవరు పిలవాలి వాళ్ళు, అది కూడా ఈ 4 అంశాలు మనం ఓరియంటేషన్ ప్రోగ్రామ్ లో కంటెంట్ గా డిసైడ్ చేశాము. అప్పుడు చెప్తా మాట్లాడుకుంటాం కాబట్టి అందరికీ అర్థమవుతుంది. నేను దాని మీద ఫోకస్ అంటే ఇప్పుడు ఈ ఏదైతే ప్రాజెక్ట్ ని 20వ తారీఖు లోపల ఏ రకమైనటువంటి అవుట్కమ్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఆ అవుట్కమ్ అనేది రావాలి అంటే మనం ఏం చేయాలి అనే దాని మీద ఇప్పుడు ఈ పార్టిసిపేటరీ ప్లానింగ్ చేస్తాను. ఇక్కడ మనకు అర్థం చేసుకోవచ్చు అందరూ అవుట్కమ్ ఏంటో ముందే మనం ఎంపిక చేసుకున్నటువంటి గ్రామాల్లో మనం ఎంపిక చేసినటువంటి ఉమెన్ మిల్క్ ప్రొడ్యూసర్స్ మిల్క్ పోర్ చేయాలి, అంటే మిల్క్ పోయాలి. అమూల్ కంపెనీ వాళ్ళ యొక్క నెట్వర్క్ లో ఒక వెహికల్ ఒక గ్రామంలోకి వస్తే రూట్ ప్రకారం ఆ రోజు వాళ్ళ క్యాన్లో పారిపోయాడు. దట్ ఈస్ అవుట్కమ్ యూ షుడ్ డెలివర్. ఇప్పుడు అది జరగాలంటే అక్కడి నుంచి 20వ తారీఖు అది జరగాలంటే ఇప్పుడు ఎనికి రావాలి, బ్యాక్వర్డ్ వచ్చి ఈ రోజు నుంచి మనం ఏం చేస్తే అర్థం జరుగుతుంది అనేది ప్రధానం. ఈ అప్రోచ్ లోనే మనం వెళితే ఆ పని 20వ తారీఖు జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు దీంట్లో ఈ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ లో 2 ఆస్పెక్ట్స్ కనిపిస్తున్నాయి. ఒకటేమో ఎవరైతే పాలు పొందే వాళ్ళు ఉన్నారో పాల ఉత్పత్తిదారులు, పాలు ఉత్పత్తిదారులు ఉమెన్ మిల్క్ ప్రొడ్యూసర్స్, వాళ్ళని ఒకవైపు రెడీ చేయడం. దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్. వాట్ ఈస్ ది అదర్ ఆస్పెక్ట్? వాళ్ళు పాలు పోస్తే ఎక్కడ పోస్తారు? కింద కాదు పాలు పోస్తుంది, క్యాన్ లో పోస్తారు. సో క్యాన్ లో ఒక వెహికల్ లో ఉంటాయి 10-20 క్యాన్లు. ఆ క్యాన్ పాలు పోయాలంటే మరి క్యాన్ క్యారీ చేసేటువంటి వెహికల్. సో ఇదంతా కూడా లాజిస్టిక్స్ అంట. లాజిస్టిక్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిపి ఇంకో ఆస్పెక్ట్. అంటే మిల్క్ కలెక్షన్ సెంటర్, అక్కడికి అందరూ పాలు పోసేవాళ్ళు వస్తారు. అక్కడ ఈ పాలు తీసుకెళ్ళడానికి వచ్చేటువంటి వెహికల్ కాస్త ఆలస్యమైతే వాళ్ళు పెట్టుకోవాలి, వెయిట్ చేయాలి. సో ఈ రకంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ లాజిస్టిక్ అరేంజ్మెంట్ అనేది సెకండ్ ఆస్పెక్ట్. సో దాన్ని మనం సిద్ధం చేయాలంటే పాలు పోసేవాళ్ళు సిద్ధం చేయాలి. ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేసినప్పుడు వాట్ ఈస్ కాంప్లికేటెడ్? విచ్ ఆస్పెక్ట్ ఈస్ కాంప్లికేటెడ్? పాల ఉత్పత్తిదారుల్ని తయారు చేయడమే కాంప్లికేటెడ్. మిగతా అంతా ఒకేగా చేస్తున్నాం. కాబట్టి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాజిస్టిక్స్ అరేంజ్మెంట్ ఏదైతే ఉందో దట్ విల్ బి టేకెన్ కేర్ బై ది డిస్ట్రిక్ట్ లెవెల్ టాస్క్ ఫోర్స్. ఇట్ కన్సల్టేషన్ విత్ కంపల్సరీ. సో యూ నీడ్ నాట్ వరీ అట్ ఆల్. సో మీ అందరి ముందు ఉన్నటువంటి ఇంపార్టెంట్ టాస్క్ ఏంటంటే పాల ఉత్పత్తిదారుల్ని మనం సిద్ధం చేయడం. సో ఎలా సిద్ధం చేయాలి, ఏమి దీనికి మనం పాటించాల్సినటువంటి ఒక అప్రోచ్ చేయాలి. సో వాట్ ఈస్ ద స్ట్రాటజీ? సో అట్లా చూసినప్పుడు మనం ఇదివరకు మనం ప్లానింగ్ లో ఏం చేశాము? అమలు వాళ్ళు చాలా రోజుల నుంచి ఇది వరకే ఏ గ్రామాల్లో ఈ మిల్క్ పొటెన్షియల్ ఉంది అని ఐడెంటిఫై చేసి ఆ గ్రామాలను గుర్తించి ఆ గ్రామాలన్నింటినీ కూడా వాళ్ళు రూట్స్ నెట్వర్క్లోకి తీసుకొచ్చి ఆ సమాచారాన్ని నాకు ముందు ఉంచారు. ఇప్పుడు మనము ఈ విలేజెస్ ఎక్కడైతే అమలు వాళ్ళు స్టడీ చేసి వాటిని ఈ రూట్ నెట్వర్క్ లో పెట్టి మనం ముందుంచారో
ఇప్పుడు మన పని మొదలైంది. అప్పుడు మనం ఏం చేశాము, దీన్ని మనం ఆపరేషనలైజ్ చేయడానికి పాల్గొందారుల్ని పాలు పోసే విధంగా తయారు చేసేటువంటి ఒక ఆపరేషన్ అని అనుకుంటే, దాన్ని మనం ఎగ్జిక్యూట్ చేయడానికి మనం ఏ రకమైనటువంటి అప్రోచ్ లో ముందుకు పోవాలనే దాని మీద మొదలుపెట్టి ఏం చేసాం, ఈ విలేజెస్ అన్ని తీసుకొని ముందు ఏ ఏ మండలాలకు ఈ విలేజెస్ ఉన్నాయని మండల మ్యాపింగ్ చేశాం. ఎందుకు మండలం అనేది మనం యూనిట్గా తీసుకొని అక్కడ ఎన్ని విలేజెస్ అయితే ఉన్నాయో ఆ విలేజెస్ లో ఈ పాల ఉత్పత్తిదారుల్ని మనం తయారు చేయాలి. కాబట్టి ఒక ఏరియా ఆపరేషన్ కి ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ కావాలి. సో అందువల్ల మండలాన్ని మనం యూనిట్ గా తీసుకొని వాళ్ళు ఇచ్చినటువంటి విలేజెస్ ని మండల వారికి మనం మ్యాప్ చేసుకుని ఏ మండలంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయని తెలుసుకున్నాం. దానికి ఫస్ట్ ఆర్డర్. దెన్ సెకండ్ స్టెప్, మరి ఒక మండలాన్ని యూనిట్ గా తీసుకున్నాక దీంట్లో ఒక ప్రాసెస్ ఉంది. ఇక్కడ మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది ముఖ్యంగా డిఆర్డీలు ఉన్నారు కాబట్టి నేను వాట్ ఈస్ మై ప్రాసెస్. ఒక రకంగా చెప్పాలంటే సోషల్ ఇంజనీరింగ్ ప్రాసెస్. సో ఆ ప్రాసెస్ ద్వారా మనము ముందుకు పోవాలి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మరి ఒక మండల స్థాయిలో వీళ్ళందరినీ ఐడెంటిఫై చేసి మనం అనుకున్నటువంటి ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి వాళ్ళు ఈ మిల్క్ పోర్ చేయాలంటే కొన్ని కార్యకలాపాలు మనం చేయాలి. అలా చేయడానికి మరి మామూలుగా ఏదో గవర్నమెంట్ సంబంధించిన ఒక ప్రోగ్రామ్ లేదా స్కీమ్ ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు డైరెక్ట్ గా లబ్ధి అనేది వాళ్ళకి వెళ్తారు. కాబట్టి ప్రభుత్వంలో భాగస్వామ్యం మనము రొటీన్ గా వెళ్ళిన పని జరుగుతుంది. చిన్నూరుకో పట్టణంతో వెళ్ళి అమ్ముకోవడము, లేదంటే ఎవరో డైలీ వాళ్ళు ఊళ్ళో ఏది అపాయింట్ చేసుకుని వాడికి పోసి ఒక ఓరియంటేషన్ లో ఉన్నటువంటి ఈ ఉమెన్ మిల్క్ ప్రొడ్యూసర్స్ ని ఇప్పుడు మనం ఈ అమూల్ ప్రాజెక్ట్ అనేటువంటి ఒక పర్స్పెక్టివ్ లో పాలకులు పోయింది అని చెప్పాలి మనం. అప్పుడు ప్రజలు అదే గవర్నమెంట్ ప్లాన్ చేసేటప్పుడు ఐ థింక్ దేర్ ఇస్ నో 2,700 రూపాయలు ఇస్తాను అని చెప్పి మనం అందరి దగ్గరికి పోయి సర్వే చేయాల్సినటువంటి ప్రయత్నం అవసరమా? పెన్షన్ ఇవ్వాలి, దానికి వాడు కన్విన్స్ చేసేది ఏముంది, వాడు ముందు కన్విన్స్ చేస్తాడు ఇది నాకు 6 సంవత్సరాలు నాకు. సో ది అదర్ వే అంటే దే విల్ ట్రై టు కన్విన్స్ us. సో అది ఇట్ ఈస్ ఓపెన్, ఇట్స్ నాట్ సీక్రెట్. జివో ఇస్ ఓపెన్. క్లియర్ కట్ గా జివోలో వాట్ ఈస్ ద రోల్ టు బి ప్లేడ్ బై ది గవర్నమెంట్, వాట్ ఈస్ ద రోల్ టు బి ప్లేడ్ బై అమూల్ అనేది జివోలో స్పష్టం చేసి ట్రాన్స్పరెంట్ గానే ఉంది. సో ఇన్ ఆర్డర్ టు ప్రమోట్ ది డైలీ యాక్టివిటీ, ఇన్ ఆర్డర్ టు రిజాల్వ్ ది ఇష్యూస్ ఆఫ్ మిల్క్ ప్రొడ్యూసర్స్, రొటీన్ గా తీసుకోవద్దు అనేది నా పాయింట్. ద ఫస్ట్ డైరెక్షన్ నా సైడ్ ఏంటంటే డోంట్ టేక్ ఇట్ యాజ్ ఎ రొటీన్ వర్క్. ఏదో జరిగిపోతుంది దాని పాటికి థింగ్స్ విల్ హ్యాపెన్ అంటే మోర్ గ్రావిటీ అన్నటువంటి యాటిట్యూడ్ లో మీరు ఉంటే దెన్ యు ఆర్ నాట్ యాక్టింగ్ యాజ్ ఎ మెంటర్. మెంటర్ అంటే మనం సిచ్యువేషన్ క్రియేట్ చేయాలా, తర్వాత ప్రజల్ని మన టార్గెట్ పాపులేషన్ కన్విన్స్ చేయాలా, దానికి మనం కొన్ని టూల్స్ అప్లై చేయాలా. సో ఈ విషయాలన్నీ ఉంటాయి కాబట్టి మీరు మెంటర్ అనే రోల్ ప్లే చేస్తున్నారు అనేది ఒకటి నేను చెప్పవచ్చు.